హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాపైతే గొడవ చేసి అమ్మ చేతైతే వడియాల పిండైతే ఉడకపెట్టిచ్చింది. నేను వడియాలు పెడతాను ఇక్కడ అని చెప్పేసి. ఇంకా పిండైతే గట్టిగా ఉంటే మేము వాటర్ అయితే కొంచెం వేసి కలుపుతున్నాము. ఇవైతే బియ్యపు రవ్వ వడియాలండి. వెంటనే అయితే గట్టి పడిపోతుంది. అందుకని మేమైతే వేడి నీళ్ళైతే కాచేసి మళ్ళీ ఈ విధంగా అయితే కలిపేసేస్తున్నాము. హాలిడేస్ అప్పుడు పాప 9కి, 10కి అయితే లెగిసిద్ది. ఈ వడియాలు పెట్టడానికైతే ఎర్లీగా అయితే లెగిసింది. ఇంకా ఒక బకెట్ అయితే కలిపేసాము. ఇంకా రెండో బకెట్‌లో కూడా వేడి నీళ్ళైతే పోసేసి ఈ విధంగా అయితే కలిపేసేస్తున్నాము. చల్ల వాటర్ పోస్తే బాగుండదని చెప్పేసేసి మళ్ళీ అయితే వేడి నీళ్ళైతే కాచేసి ఈ విధంగా అయితే కలిపేస్తున్నాము. ఎన్ని వాటర్ అయితే పోసామో కాసేపటికే గట్టి పడిపోతుంది. ఇంకా వడియాలు పెట్టే కవర్లయితే లేవు. ఇంక అందుకని చెప్పేసి చీరలైతే పిండేసి పెట్టేసేసాము ముందుగానే. ఇంకా డాబా పైనైతే ఈ విధంగా చీరలైతే వేసేసాము. ఇంక పాప అప్పుడే స్టార్ట్ చేసేసింది. ఇంకా మేము పెట్టే టైంకైతే ఎండ లేదండి. ఇంకా హ్యాపీగా అయితే పాపైతే పెట్టేసేస్తుంది. ఇంకా పాపైతే ఇక్కడ చెప్తుంది ఈ విధంగా చిన్నవిగా వరుసగా పెట్టాలి అని చెప్పేసి వదినకి నాకైతే చెప్తుంది. ఒక చీర మొత్తం తనైతే పెట్టేసిద్దంట. ఒక చీర అయితే నేను వదిన పెట్టాలని చెప్పేసి చెప్తుంది. ఫాస్ట్‌గా పెట్టేసే అత్త నువ్వేంది అంతసేపు పెడుతున్నావు? నేనైతే చూసావు కదా ఎంత ఫాస్ట్‌గా పెడుతున్నానో అని చెప్పేసి పెట్టినంత సేపు మాట్లాడుతానే ఉంది. చూసారా? ఈ చీర మొత్తం పాపే వేసింది. ఒక చీర అయితే నేను వదిన అయితే వేసాము. ఇంకా పిండుంది. ఇంక అందుకని చెప్పేసి ఇంకో చీర కూడా పిండేసేసి వేసాము. ఇంకా ఇవి ఎండిపోయాక ఏవి మంచిగా వస్తాయో చూడాలి. తన పెట్టినయా లేకపోతే మేము పెట్టినయా. ఈ వడియాలు ఎండటానికి ఒక 2, 3 డేస్ అయితే పట్టిందండి. ఎండైతే మేము పెట్టినప్పుడైతే అంతగా లేదు. అందుకని చెప్పేసి 2, 3 డేస్ అయితే పట్టింది. ఇంకా తర్వాత రోజు కూడా మళ్ళీ వడియాలు పెడతాను అమ్మమ్మ అని చెప్పేసి మళ్ళీ వడియాల పిండైతే ఉడకపెట్టిచ్చింది అమ్మ చేత. నేను చాలా మంచిగా అయితే పెడుతున్నాను. మళ్ళీ ఉడకపెట్టు అని చెప్పి మరి పెట్టిచ్చింది. ఇంక ఈరోజైతే ఒక వడియాల కవర్ అయితే ఉంది. అందుకని చెప్పేసి అది కూడా వేశాము. ఇంక ఈ వడియాలైతే పెట్టడానికి 2 రోజులైతే ఎర్లీగా అయితే లెగిసింది. ఈ విధంగా పని చేయడం అంటే చాలా ఇష్టమండి తనకి. ఇంక ఈరోజైతే వీళ్ళిద్దరే పెట్టేసేస్తున్నారు. మేము ఫస్ట్ రోజు పెట్టాం కదండీ! ఆ వడియాలైతే పాప పెట్టినయే మంచిగా వచ్చినియి. తనైతే కొంచెం మందంగా పెట్టింది. వదిన నేనైతే కొంచెం పలచగా పెట్టాము. అవైతే తీయడం చాలా కష్టమైంది. ఇంక పాపయి పెట్టినయయితే మంచిగా అయితే వచ్చినియి. అందుకని చెప్పేసి నేను పెట్టిన వడియాలే మంచిగా వచ్చినియి అని చెప్పేసి ఎన్ని సార్లయితే చెప్పుకుందో. అందుకని చెప్పేసి నేనే పెడతాను అని చెప్పేసి ఈరోజు తను పెడుతుంది. ఎండొస్తుంది నువ్వు వెళ్ళు మేము పెడతామన్నా కూడా వినలేదు. నేనే పెడతాను అని చెప్పేసి తనే పెట్టేస్తుంది. తను పెట్టిన 2 డేస్ అయితే అంత ఎండ అయితే లేదండి. చూసారు కదా ఎంత మంచిగా అయితే కూర్చొని పెట్టేసేస్తుందో. బాగా ఎండుంటే మాత్రం ఒక్క రోజులో ఎండిపోతాయి కదా! కానీ మేము పెట్టినప్పుడు మాత్రం 2 రోజులు అంత ఎండగా అయితే లేదండి. 2, 3 డేస్ అయితే పట్టినియి ఆరటానికైతే. ఈవినింగ్ అయితే మడతేసేసి ఇంట్లో అయితే పెట్టేసేసాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎండలో అయితే పెట్టేసేసామండి. అలా 2, 3 డేస్ అయితే పట్టింది. ఈరోజైతే 2 చీరలు ఒక కవర్‌కైతే వచ్చేసింది పిండి. ఇంకొక చీర కూడా వేసాము పిండి పట్టిద్దని చెప్పేసి. కానీ ఈ చీరలకే సరిపోయింది. ఇంక 3 డేస్ ఆగాక చీరనైతే వెనక్కి ఫోల్డ్ చేసేసుకొని వాటర్ అయితే చల్లేసేసి ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసేసుకొని ఈ విధంగా అయితే తీసేసాము వడియాలు. మళ్ళీ ఒక రోజు మొత్తం ఈ విధంగా ఎండలో అయితే పెట్టేసామండి. మంచిగా అయితే ఎండినియి.
వడియాలు కూడా వేయించుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.